లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురి కావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మానవత్వంగా ఉన్నటువంటి మేము ఆ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్యకు కారకుడు ఎవరైనా ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్య లేదని మా నాయకుడు జూపల్లి కృష్ణారావు గారు మేము నిర్విధంగా ఆ రోజు నుంచి ఈ రోజుకు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఈ హత్యను టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వచ్చి ఇది శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయ హత్యని ఊదుడు గొట్టంతో ఊదినట్లు పెద్ద ప్రచారం చేసి హంగామా చేయడం జరిగింది. ఇది మీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే గతంలో మీరు జేదినేనిపల్లి కానీ గంటాలపల్లిలో కానీ ఇదే రీతిన మీరు ఈ యొక్క హత్య రాజకీయ హత్య అని చెప్పి మా పైన బురద తల్లిండ్రు. తర్వాత కాలక్రమేణా ఆ హత్య రుజువైన తర్వాత మరి ఏ మొక్కం పెట్టుకొని మీరు సిగ్గు ఎగ్గు లేకుండా అదే కోవలో లక్ష్మీపల్లి ఘటనను కూడా మీరు చేసుకున్నారంటే నిజంగా మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీ మనసులో దేని కొరకు దీన్ని రాజకీయ హత్యగా సృష్టిస్తూ ఉన్నారు. కృష్ణారావు గారి చరిత్రలో చాలా వెనుక భాగం చాలా పెద్దగా ఉంది. వారు చేసినటువంటి ఒక నీతి నియామ కార్యక్రమాలు 2018లో హర్షవర్ధన్ రెడ్డి గెలిచిన తర్వాత ఇప్పుడు కృష్ణారావు పైన ఈ యొక్క హత్యా రాజకీయం చెప్పి నేరం మోపుతుండ్రో మరి 2018లో గెలిచినప్పుడు నీవు పోలీసు వ్యవస్థను అధికార దర్పణంతో లొంగ తీసుకొని కృష్ణారావు వర్గీయుల పైన ఎన్ని కేసులు ఎన్ని దాడులు చేయించినో ఒకసారి స్మృతికి తెచ్చుకోండి. గతంలో కృష్ణారావు గారు స్వయంగా మేము ఏదైనా మా కార్యకర్త పొరపాటు ఉంటే స్వయంగా ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి మా ఓడి మీద కేసులు పెట్టండి అని చెప్పి కేసులు పెట్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి నీ హర్షవర్ధన్ అంటే 5 ఏళ్ల కాలంలో మా వర్గీయులు తండ్రదిని స్టేషన్కి వస్తే కూడా కంప్లైంట్ ఇస్తే కూడా తండ్రదిని దెబ్బలు తగిన మీద కేసు. రాజకీయ సాక్షి అని చెప్పి మాకు ఇప్పుడు ఆ నాగరికత వచ్చిందని నీవు అంటున్నదే. నీవు రాయలసీమ ఎస్ఐ తీసుకొచ్చి ఎంతమంది దారుణంగా దళితులను ఇతరులను ఎంత దుర్మార్గం ఎందుకనకని జూపల్లి గారి నాయకత్వంలో మండల నాయకులు అక్కడ వెళ్తే మా మీద దాడికి వచ్చినట్టు కూడా కేసు చేయించింది. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తావు. అప్పుడు నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే లక్ష్మీపల్లిలో కరెంటు వైర్ తగ్గించుకోవడంలో చిన్న గొడవ తొక్కుకోవడం జరిగింది. దాన్ని ఆ సురేష్ అనే ఎస్ఐ 326 సెక్షన్ కింద మామూలు కేసుగా పరిగణించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మరి నీవు అధికార పార్టీలో ఉంది మధ్యరాత్రి చిన్నంబాయి పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా చేసి దాని పెద్దగా భూతత్వం ఉన్న వ్యక్తి 307 అటెంప్ట్ మర్డర్గా నీవు ఉండి ఆ రోజు చేయించింది మర్చిపోయినావా? మరి ఎవరిది న్యాయం ఎక్కడి ఉంది? కృష్ణారావు పరిపాలనకు నీ పరిపాలనకు వేరే చేసుకుంటే ఎవరు దుర్మార్గంగా ప్రవర్తించారు? ఈనాడు నీవు ఆ హత్యా రాజకీయం కృష్ణారావు అండదండలతోని లోకల్ నాయకులు చేసిందని చెప్పడానికి కొంచెం వల్ల ఇది ఉందా? చట్టం దాని పరిధిలో అధికారులు ఇన్వెస్టిగేషన్లు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మీరే న్యాయ నిర్ణేతలు కాదు, అది రాజకీయ హత్య అని చెప్పి మీరు ఏ విధంగా మీరు దాన్ని మాట్లాడడానికి మీకు నోరేలా వస్తుంది? దానికి నిన్ననే వాళ్ళ కుటుంబ సభ్యులు మా శ్రీధర్ రెడ్డి మంత్రి జూపల్లి గారు కొన్ని వ్యక్తిగత విషయాలు చేసిండు, మాట్లాడిండు. అది కరెక్ట్ కాదు. మండలంలో ప్రతి గ్రామంలో పోయి శ్రీధర్ రెడ్డి ఎటువంటి వాడనేటువంటి విచారణ చేస్తే 20% కూడా కృష్ణారావు వైపు చెప్తే వాళ్ళు మేము క్షమాపణ చెప్తాం.
చెప్పకపోతే మీరు మంత్రిపై తప్పుకుంటారని మాట్లాడు. 20% కాదు, గడిచిన 3 నెలల కిందనే 50% కంటే ఎక్కువ మ్యాండేట్ ఇచ్చింది. అంటే కృష్ణారావు చెడు కార్యకలాపాలు చేస్తే ప్రజల తీర్పు అట్లా వచ్చేదా? ఇది ఎక్కడ ఏ కారణం చెప్పిన కాబట్టి మీ పార్టీ గురించి చెప్పుకోవడానికి తప్ప ఇంకా ఎలాంటి ఆస్కారం లేదు రాజకీయంగా చెప్పడానికి. భూ కబ్జాలు, కుతంత్రాలు మీ 2018 నుంచి 2023 వరకు జరిగిన ఉదాహరణలు తప్ప కృష్ణారావు గారి హయాంలో ఎలాంటి హత్యలు జరగలేదు. అనవసరంగా రేపు చట్టం నిర్ణయించిన తర్వాత మీ ఆరోపణలు ఏ ముఖం పెట్టుకొని మీరు పబ్లిక్ తిరుగుతారు, ఏ తలకాయ పెట్టుకొని మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుకోవడానికి మీకు అవకాశం ఉంది. అందులో లక్ష్మీపతి గ్రామంలో కనీసం ఎవరు అభివృద్ధి చేసిండ్రు? ఇప్పుడు దీనిపైన కృష్ణప్రసాద్ పైన కూడా నేరము అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో లక్ష్మీపతిలో జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఇదే వ్యతిరేక వర్గానికి సంక్షేమ పథకాలు చట్టం యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళకు పెన్షన్లు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ ఇవ్వదండి. మనిషిలో చెడు ఉంటే చేసి గ్లోబల్ ప్రచారం చేసి నెగ్గినం అనేటువంటి నమ్మకంతో ఈ రోజున కూడా 1కి 10 సార్లు 10 మందితో ప్రచారం చేపిస్తే ఇది రాజకీయ హత్య అని చెప్పి ఒక ఆరోపణ వస్తుంది దానికి తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టే రోజులు మీకు దగ్గరలో ఉండి మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా సన్మార్గంలో చట్ట పరిధికి అందరూ గౌరవించాలని చెప్పి మేము కోరుతున్నాం.